గల్ఫ్ వార్ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవనే సంకేతాలు ఇచ్చారు ప్రధానమంత్రి మోదీ. అయితే యుద్ధ ప్రభావాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు ఆయన. ఇదే సమయంలో యుద్ధ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానికి ఫోన్ కాల్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇద్దరు నేతల మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలోని గ్యాస్, పెట్రోల్ సరఫరాపై దేశంలో ఆందోళన నెలకొనగా నిల్వల గురించిన సమాచారం కూడా ప్రధాని రాజ్యసభలో ప్రకటించారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జాతి ఇంధన భద్రతే ముఖ్యం. పార్లమెంట్లో తేల్చి చెప్పిన ప్రధాని మోదీ. ఒకటి కాదు 41 దేశాలతో చర్చలు, సంప్రదింపులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత ప్రస్తుతానికి లేదని, హర్మూజ్ జలసంధి ద్వారా మనకి ఇంధనం తెస్తున్న నౌకలను సురక్షితంగా తీసుకొస్తామని ప్రకటించారు. అలానే యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థకి పెద్ద పరీక్ష కాగా దేశంపై గల్ఫ్ వార్ ఎఫెక్ట్ ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. हमारे व्यापार के रास्ते प्रभावित हो रहे हैं। इससे पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर जैसे जरूरी सामान की रूटीन सप्लाई प्रभावित हो रही है। गल्फ देशों में करीब 1 करोड़ भारतीय रहते हैं, वहां काम करते हैं। उनके जीवन और आजीविका की सुरक्षा भी भारत के लिए बहुत बड़ी चिंता है. అలానే దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలున్నాయని మోదీ చెబుతున్నారు. అంటే దీన్ని మిలియన్ బ్యారెళ్లలోకి మార్చితే దాదాపు 39 మిలియన్ బ్యారెళ్లకి సమానం. మన దేశంలో దగ్గర రోజు 5 నుంచి 5.6 మిలియన్ బ్యారెళ్లు వినియోగమవుతున్నాయి. అంటే పొదుపుగా వాడుకుంటే ఓ 10 రోజులకి మించి ఈ నిల్వలు రావు అనేది ఓ కఠిన వాస్తవం. అయితే ప్రధాని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతర దేశాల నుంచి రోజు కనుక భారీగా దిగుమతి చేసుకోగలిగితే ప్రభావాన్ని మరికొంతకాలం వాయిదా వేయగలం. సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా ఉంది కాబట్టి బాధ్యత కలిగిన ఎవరైనా సరే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అంతేగాని యుద్ధాన్ని వినోదంగా చూడటం కాదు. ఇక గ్యాస్ సిలిండర్ల విషయానికొస్తే కొరత లేకపోయినా సరే సరఫరా సంక్షోభం తీవ్రంగా ఉంది. మంగళూరుకు 47,236 టన్నుల ఎల్పీజీతో ఓ నౌక వచ్చింది. మన దగ్గర దాదాపు 1,40,000 టన్నుల ఎల్పీజీ నిల్వ ఉందని ఓ అంచనా. రోజు 90,000 టన్నుల ఎల్పీజీ వినియోగమవుతోంది. అందుకే గ్యాస్ కోసం వినియోగించే ఎల్పీజీ ఉత్పత్తి కూడా భారీగా పెంచేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేయగా ప్రస్తుత దేశీయ అవసరాలకు బొటాబొటీగా సరిపోయే అవకాశముంది. అంటే ప్రతిరోజు గ్యాస్ ఎల్పీజీ రూపంలో దిగుమతి చేసుకోవాల్సిందే. లేదంటే సిచ్యువేషన్ చాలా చేదు అనుభవాలను తీసుకురావడం ఖాయంగా ఉంది. హర్మూజ్ జలసంధిలో 6 లక్షల టన్నుల ఎల్పీజీ తీసుకొచ్చే షిప్పులు నిలిచిపోయాయి. ఇవి వీలైనంత తొందరగా భారత్ చేరుకుంటేనే దేశంలో గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించగలం. అలానే జనం కూడా పరిస్థితులకు తగినట్లుగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం మినహా చేసేది ప్రస్తుతానికి లేదు.